2 రోజుల క్రితం మెదక్ జిల్లా ఏడుపాయలలో ఒక గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి పారిపోయాడు. ఈ వార్త మీకు గుర్తుండే ఉంటుంది. వాడు పోలీసులకు దొరికాడు. అసలు వాడు ఎవడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు ఆ వార్తలోకి వద్దాం, అసలు బ్రేకింగ్లోకి వద్దాం. మెదక్ జిల్లా ఏడుపాయల పుణ్యక్షేత్ర సమీపంలో జరిగిన ఘోరం ఇప్పుడు ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలు, నిజాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. పోలీసులు చెబుతున్నటువంటి ఆ మాటలు వింటుంటే అసలు మనం ఏం లోకంలో ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితుంది. ఆలయానికి అతి సమీపంలో ఒక వెంచర్లో ముళ్ళ పొదల్లోకి గిరిజన మహిళను తీసుకెళ్లి గుర్తు తెలియని ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డ పరిస్థితుంది. తర్వాత తీవ్రంగా కొట్టాడు, వివస్త్రను చేసి స్తంభాన్ని కట్టేసి ఆ తర్వాత అత్యాచారం చేసినటువంటి ఒక మృగం వాడు ఆమెకి బలమైనటువంటి గాయాలు కావడంతో, చేతులు కూడా విరిగిపోవడంతో, మెడ కూడా విరిగిపోవడంతో ఆ గాయాలకే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. చివరకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనమైంది ఈ వార్త. పోలీసులు ఈ కేసును చాలా సవాలుగా తీసుకుంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి. వాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాడు ఈ గిరిజన మహిళని ఏ విధంగా ఇంత దుర్మార్గంగా అత్యాచారం చేశాడో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. వాడు చాలా కేసుల్లో వాడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చినటువంటి పరిస్థితుంది. గతంలో కూడా ఇదే విధంగా చాలామంది అమ్మాయిల్ని 7 కేసులు ఉన్నాయంట. ఇప్పటి వరకు 7 కేసులు ఉన్నాయి. అమ్మాయిల్ని ఇదే విధంగా ఎవరు లేకుండా చూసి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపినటువంటి ఘటనలున్నాయి. ఆ ట్రాక్ రికార్డు ఉంది వాడికి. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం అంబోజిగూడకు చెందినటువంటి ఫకీర్ నాయక్ వాడు. గతంలో ఇలాంటి కేసులు వాడికి చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి కేసుల్లోనే వాడికి జీవిత ఖైదు కూడా పడింది. ఇంకొక కేసులో జడ్జి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాడికి ఇక జైల్లోనే, ఇక జీవితం మొత్తం కూడా జైల్లో ఉండే విధంగా తీర్పు రాబోతోంది. ఇంకా నేను ఎలాగూ జైలుకి వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా జైలు నుంచి బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పి వాడికి అర్థమైపోయింది. ఎందుకంటే 1 కాదు 2 కాదు 7 కేసులు ఉన్నాయి. 7 మంది మహిళల్ని వాడు నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి చాలా దారుణంగా అత్యాచారం చేసి, రేప్ చేసి, కొట్టి చంపేసి పోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కేసులు వాడి మీద ఉన్నాయి. ఇక నేను ఎలాగూ నన్ను జైలుకి వెళ్ళిపోతాను, కొన్ని సంవత్సరాల పాటు ఉంటాను కాబట్టి వెళుతూ ఇంకొక నేరం చేయాలి, ఎలాగే నేను జైలుకే పోతాను కాబట్టి, నాకు జీవిత ఖైదు పడుతుంది కాబట్టి ఇంకొక మహిళను కూడా నేను ఇదే విధంగా చేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పి వాడు అనుకున్నాడంట. పోలీసులు ఇవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే అడ్డాకూలీగా పనులు చేసుకుంటుంది ఒక మహిళ, రోడ్డు మీదకి వచ్చింది, ఏమైనా పని దొరుకుతుందని చెప్పి ఆ మహిళను మాటల్లో పెట్టేసి తీసుకెళ్ళాడండి. నీకు నేను పనిపిస్తాను, నువ్వు నాతో పాటు రా, నీకు సాయంత్రమే మళ్ళీ నీకు పేమెంట్ కూడా ఇచ్చేస్తారు, నువ్వు పనిచేసిన దానికి సాయంత్రం 1000 రూపాయలు నీకు ఇచ్చేస్తారు, రా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆ మహిళను తీసుకెళ్ళి ఒక నిర్మానుష ప్రదేశానికి, చెట్లు అంతా అడవిలాగా ఉంటుంది, ఈ లోపలే పనులందరూ ఉన్నారు, నీలాగే చాలామంది అక్కడ ఉన్నారు, రా అని చెప్పి లోపలికి తీసుకుపోయి తర్వాత నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అక్కడ ఎవరు లేరు. నువ్వు నా కోరిక తీరుస్తావా లేదా, నేను చెప్పినట్టు వింటావా లేదా, నా కోరిక తీర్చాల్సిందే అని చెప్పి బెదిరించాడు. ఆమె ఒప్పుకోలేదు, ప్రతిఘటించింది. వెంటనే చెట్టుకు కట్టేసి బట్టలు మొత్తం వేసేసి వివస్త్రణ చేసేసి కొట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు 3-4 సార్లు అత్యాచారం చేశారంట. ఆ దుర్మార్గుడు, ఆ నీచుడు 4 సార్లు అత్యాచారం చేసి ఇక పోతూ ఒక పెద్ద బండరాయి తీసుకుని నెత్తి మీద కొట్టి తల మీద బాది అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. తర్వాత చర్చి దగ్గరికి వెళ్ళి బట్టలు మార్చుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరో అటుగా వెళ్ళేవాళ్ళు ఈమెను కట్టేసి ఉన్నటువంటి వివస్త్రగా ఉన్నటువంటి ఆ మహిళను చూసి వెంటనే పోలీసులుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాల ఆధారాలన్నీ పరిశీలించి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజీలన్నీ చూస్తే వీడు అక్కడి నుంచి చర్చి దగ్గరికి వెళ్ళటం, అక్కడ బట్టలు మార్చుకోవటం, మళ్ళీ వెంటనే వెళ్ళిపోవటం. తర్వాత ఒక వైన్ షాపులో ఉన్న సీసీ కెమెరా వాడిని పట్టించిందండి. వైన్ షాపులో అతను మందు తీసుకుంటుండగా ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి అతని విజువల్ కనిపించింది.
వాడు ఎవడో కూడా అప్పుడు అర్థమైంది. అరే వీడు పాత నేరస్తుడు, వీడు 7 కేసులు ఉన్నాయి, గతంలో కూడా మహిళల్ని ఇదే విధంగా వీడు అత్యాచారం చేసి చంపాడు అని చెప్పి అప్పుడు పోలీసులకు అర్థమై వాడిని జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్గా ఈ కేసును తీసుకుని 4 పోలీసు బృందాలు వాడి కోసం వెతికి ఎట్టకేలకు 2 రోజుల తర్వాత పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత దుర్మార్గుడు చూడండి. నేను ఎలాగో జైలుకి వెళ్ళిపోతున్నాను, ఇక జైల్లోనే ఉంటాను, పోతూ ఇంకో మహిళని రేప్ చేసి వెళ్తే పోలా, ఇంకొక మహిళని చంపేసి వెళ్ళిపోతే పోలా అని చెప్పి భావించి ఇంత క్రిమినల్గా ఆలోచించి, ఎందుకంటే 7 మహిళలను కూడా గతంలో ఇదే విధంగా చేశారంట. ఇంకా అమ్మాయిలంటే వాడికి ఎంత కామంతో కొట్టుకుంటున్నాడు చూడండి, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు చూడండి. ఇలాంటి వాడిని ఏం చేయాలి? పోలీసులు మొత్తం కూడా బయటపెట్టారు, వాడి రికార్డు మొత్తం బయటపెట్టారు. వాడిని అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు. పాత కేసులు కూడా ఉన్నాయి. వాడు ఇంకా ఇప్పట్లో బయటకు రాడు. అది తెలుసు కాబట్టే ఇంత దుర్మార్గంగా పాపం ఆ మహిళని, అభంశుభం తెలియని ఆ మహిళల్ని పనిపిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి చెట్టుకు కట్టేసి ఇంత దుర్మార్గంగా చేశాడు. నిజంగా ఈ వార్త మొత్తం కూడా రాష్ట్రం ఒక కుదిపేసింది. రాష్ట్రం మొత్తం సంచలనం అయిపోయింది వార్త. మహిళని చెట్టుకు కట్టేసి ఒక గిరిజన మహిళ పాపం, ఆమె రోజు పని చేసుకుంటేనే ఇల్లు గడుస్తుంది. అలాంటి మహిళల్ని ఇంత దుర్మార్గంగా మోసం చేసి అత్యాచారం చేసి కొట్టి చంపేసినట్టు పరిస్థితుంది. ఇలాంటి నీచ కమీనేగాళ్ళకి అసలు ఎలాంటి శిక్ష వేయాలి చెప్పండి? జైల్లో పెట్టేసి సంవత్సరాలు మేపటం కూడా కాదు. ఆ గ్రామస్తులు చెప్తున్నారు, అక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు, వాడిని మాకు అప్పగిస్తారా లేదని చెప్పి పోలీసులతో గొడవ పెట్టుకునే పరిస్థితుంది. వాడు ఈ ఒక్క మహిళ కాదు కదా, గతంలో చాలామందిని ఈ విధంగా చంపాడండి. అత్యాచారం చేసి ఆన్ ది స్పాట్ చంపేసి వెళ్ళిపోతాడంట. ఇప్పుడు ఇక్కడ ఈ మహిళ కూడా కొన ఊపిరితో ఉంది. బండరాయి తీసుకుని నెత్తి మీద 2 సార్లు కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె కొన ఊపిరితో ఉంది. పోలీసులు వచ్చి చూసేసరికి అరే ఇంకా ఏమి శ్వాస ఉంది ఏమికి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే పాపం మార్గ మధ్యలోనే చనిపోయిందా ఆ తల్లి. ఎంత దుర్మార్గుడు చూడండి వీడు. మరి వీడి పేరు ఫకీరప్ప. మరి వీడికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ చెప్పండి? ఇంతమంది మహిళల మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి ఇలాంటి నీచుడికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టు? అసలు అత్యాచారం చేయాలన్న ఆలోచన ఎవరికైనా రావాలి అంటే ఎలాంటి శిక్షలు పడాలి? మన చట్టాల్లో సమూలంగా మార్పులు రావాల్సిన అవసరం ఉందా? రోడ్డు మీదే ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉందా? అసలు ఆ పోలీస్ అధికారులు కూడా ఏం చెప్తున్నారో ఒక్కసారి విందాం చూడండి. ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నట్టు మనకు అనిపించింది. సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో తీసి చూస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడింది. నెక్స్ట్ ఆ వ్యక్తితో నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్. దాంతో పాటు ఎవరైనా చూడడం జరుగుతామో మనం అతను చూస్తే అతను మనకు పాత నేర్చుగా అర్థమవుతుంది. అతను ఇంతకుముందు కూడా ఒక మర్డర్ కేసులు ఉన్నాయి. ఇలాంటి మర్డర్ కేసే కళ్ళు దుకాణం దగ్గర ఒక అమ్మాయితో పరిచయం చేసుకొని, మెదక్ టౌన్లోనే కళ్ళు దుకాణం దగ్గర పరిచయం చేసుకొని ఆమెను నిర్మానుష ప్రాంతాన్ని తీసుకొని పోయి రేప్ చేసి చంపడం జరిగింది. సో ఆ కేసు అతని మీద ఉంది. సో ఇది కూడా అదే టైప్లో ఉంది కాబట్టి మనం ఇమీడియట్గా అతన్ని విచారిస్తే అతడు అది నేరం తన చేసిన ఒప్పుకున్నాడు. సో దాంతోపాటు ఇతని పైన ఇంతకుముందు ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ నేరాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా మెదక్ పట్టణంలో కూడా వాటి మర్డర్ ఇలాగే చేశాడు. చెప్పాను కదా, నేను మర్డర్ చేశాడు. కళ్ళు దుకాణంలో పరిచయం చేసుకొని ఫోన్ వీళ్ళు క్లీనమైన టార్గెట్ చేస్తాడు. చేసేసి ఆ భాషలో మాట్లాడతాడు. వాళ్ళ భాషలో మాట్లాడి దగ్గర అయిపోయి పని ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని పోయి వాళ్ళు ఒక్కడినే చేయడం, లేకపోతే రేప్ చేయడం చేస్తాడు. చేసేసి వాళ్ళ దగ్గర నేను పట్టుకొని పోతాడు. దాంతోపాటు మెదక్ కేసు కూడా కూడా ఇప్పుడు ట్రయల్ అవుతున్నాయి. అవి కూడా చాలా ఎవిడెన్స్ గట్టిగా ఉన్నాయి. దాంట్లో కూడా కన్విన్స్ వచ్చే అవకాశం ఉన్నది. మేఘావత్ ఫకీర్ నాయక్ 36 years old, ఎస్టీ లమ్మాడ. ఇది యాక్చువల్ ప్లేస్ నిజామాబాద్ జిల్లా అసలు ప్లేసు. బట్ కాకపోతే వాళ్ళ అత్తగారు సంగారెడ్డి జిల్లాలో ఉంటారు.